ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, విదేశీ విద్య, ఉద్యోగం వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. సీజనల్ జ్వరాలు కావచ్చు, స్కిన్కి సంబంధించినవి కావచ్చు, గ్యాస్ట్రిక్ సంబంధించినవి ఇబ్బంది పెడుతుంది. బయట ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. బొటిక్, కాస్మెటిక్స్, సినిమా కళారంగాల వారికి, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఫ్యాషన్ వ్యాపారస్తులకు, ఫ్యాషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో కంటున్న కళలు నెరవేరుతాయి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారం ఏదైతే ఉందో లాభాల బాటలో పడుతుంది. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించి ఓ సంవత్సరం అవుతుంది, నష్టాలే ఉంటున్నాయి అని కాకుండా ఇప్పటి నుంచి నష్టం కాకుండా ఉంటుంది. వచ్చిన వాటి దానికి సరిపోయినా సరే అన్నట్టుగా ఉంటుంది. భవిష్యత్తు బాగుంటుంది. మీ ఆలోచన శక్తితో ముందుకెళ్ళండి. ఎందుకంటే అందరికంటే ముందు ఒక 2 అడుగులు మీరు ముందు ఆలోచిస్తారు. కాబట్టి ఏం చేసినా సరే నలుగురు బాగుండాలని చేసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో, బిజినెసే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, నలుగురు బాగుండాలి అని కోరుకునే మొదటి వ్యక్తి మీరు అవుతారు. కాబట్టి దైవానుగ్రహం వల్ల అన్నీ మేలే జరుగుతుంది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఆటంకులు ఉన్నా కూడా అవి తొలగిపోతుంది. గ్రీన్ కార్డ్, వీసా, H1B సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. కొంతమందికి చేదు అనుభవాలు మిగులుతాయి. కష్టపడిన దానికి ఫలితం అంతగా రాకపోవచ్చు. అయితే అది మీ తప్పు కాదు. ప్రస్తుతం నడుస్తున్న గోచారీత్యా ఎంత కష్టపడ్డామో అంత ఫలితం అనేది దక్కకపోవచ్చు. శివారాధన ఎక్కువ చేయండి. శివనామ స్మరణ, రుద్రాభిషేకాలు ఎంత కుదిరితే అంత చేయండి. కార్తీక మాసం అయిపోయింది, మార్గశిర మాసం వచ్చింది. మార్గశిర మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు కావచ్చు. ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే కార్తీక మార్గశిరంలో అన్నదానం శ్రేష్టం. ఒక 10 మందికి అంటే ఏదో విధంగా వ్రతం చేసుకుని పెట్టచ్చు, 10 మందికి భోజనాలు పెట్టచ్చు, లేదా గుళ్ళో భోజనాలు పెట్టచ్చు. ఏదో విధంగా అన్న సంతర్పణ అనేది చేయడం చాలా విశేషం. దానివల్ల నా శివకేశవులు అనుగ్రహం పొంది అనుకున్న పనులు పూర్తిగా నెరవేరుతాయి. నెల సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా మీరు కోరుకునే కోరికలు నెరవేరుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే నలుగురితో పాటు నారాయణ కాకుండా మీకంటూ ఒక గుర్తింపు పొందడానికి కష్టపడండి. బద్ధకాన్ని విడిస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో లక్ష్మీ తామర ఒత్తులు కలిపి దీపారాధన చేయండి. శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. కుదిరితే 4 శుక్రవారాలు చేయించండి, లేదా 1 శుక్రవారం చేయించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.